షాలోమ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 14వ అధ్యాయము ప్రారంభం నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. ప్రారంభం నుండి 11 వచనాల వరకు మనం చదువుకుందాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, అతడు మృతులో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకమగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఎలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరని గాని జనసమూహము ఇతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడేను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణ పూర్వకముగా వాగ్దానము చేసెను. చాలు, ఇక్కడికి ఆపేద్దాం. తర్వాత ఎపిసోడ్లో మిగిలిన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆ సమయమందు ఏ సమయము అంటే ఆ దినములలో అని అర్థం. ఆ సమయమందు అంటే ఆ దినములలో యేసుప్రభు వారు 13వ అధ్యాయంలో ఉపమానాలు చెప్పారు. 7 ఉపమానాలు అధ్యాయంలో చెప్పడం అనేది జరిగింది. తర్వాత 14వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఆ సమయమందు ఆ దినాలలో చతుర్థాధిపతి అయిన హేరోదు అదొక టెరిటోరియల్ రాజుగారి యొక్క పాలనలో ఉంది. చతుర్థాధిపతి ఇతడు. చతుర్థాధిపతి అంటే 4 భాగాలుగా విభజించబడిన కొత్త నిబంధన పాలస్తీనా దేశాన్ని అతడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా గలిలయను ఆయనే పరిపాలిస్తున్నాడు. అలాగే సిరియా, జోర్డాన్, లెబానాన్ ఈ ప్రాంతాలను కూడా అతడే పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇతని తండ్రి అయిన మహాహేరోదు, అతనికి 8 మంది కుమారులు ఉన్నారు కదా. వారిలోకెల్లా ఇతడు చాలా బలవంతుడు, దుర్మార్గుడు కూడా. ఇతడు దైవికంగా ఉండే ప్రజలను హింసిస్తూ వచ్చాడు. హేరోదు మహారాజు చనిపోయిన తర్వాత ఈయన రాజు అయ్యాడు. ఈయన పేరు అంతిఫాస్. అంటే ఇతని యొక్క తాతగారి యొక్క పేరు ఇతడికి పెట్టడం అనేది జరిగింది.
అంతిఫాస్ అని. అంతిఫేతరు, అంతిఫాస్. అయితే యేసు ప్రభు వారు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆ కాలంలో. యేసు ప్రభు గురించి విన్నాడు ఇతడు. ఎవరో ఒక వ్యక్తి, యేసట, నజరేయుడైన యేసు. ఇతడు సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇతడు ఎవరై ఉండొచ్చు? తాను చంపించిన యోహానై ఉండొచ్చు అతని అభిప్రాయం. యోహాన్ని ప్రజలందరూ ప్రవక్త అంటున్నారు కనుక అతడే మళ్ళా తిరిగి బ్రతికొచ్చాడు అని అనుకుంటున్నాడు. సర్లే, యోహాన్ గారు ఎక్కడైనా సరే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉందా అంటే బైబిల్లో ఎక్కడ కూడా రాయబడి లేదు. అయితే బాప్తిస్మిచ్చి యోహానే అని ఎందుకు అంటున్నాడు అంటే, మనం ఏదన్నా ఒక తప్పు, ఒక పొరపాటు చేసి ఉన్నట్లయితే మనం ఆందోళన పడతా ఉంటాం. ఒక వ్యక్తిని చంపేసామనుకోండి, అతడే కళ్ళలోకి వస్తూ ఉంటాడు, అతడే కలుపు కొడతా ఉన్నట్టు, గదిలో తిరుగుతున్నట్టు, తన వెంబడి వస్తున్నట్టు, తన యొక్క నీడను చూసి తానే భయపడిపోతాడు. అయితే ఈ అంతిపాస్ హేరోదు ఎప్పుడు ఎవరిని చంపలేదా అంటే యుద్ధాల్లో బోలు మందిని చంపేశాడు. ఇతడు ఒక నరరూప రాక్షసుడు కనుక చాలా మందిని చంపేశాడు. అయితే సామాన్య ప్రజలను చంపడం వేరు, ప్రవక్తను చంపడం వేరు. ప్రవక్తను చంపితే తప్పనిసరిగా అతడు బ్రతికొస్తాడు, లేకపోతే ఆత్మగా వచ్చి అతన్ని వేధిస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అందుచేత యోహాన్ని చంపించిన తర్వాత ఇతనికి ఏదో మొత్తానికి కళ్ళలో కనపడటమో, లేకపోతే ఎవరైనా ఒక మనిషి తన గదిలో తిరుగుతున్నట్టు అనిపించడమో ఏదో జరుగుతూ ఉంది. అందుకనే యోహాను మళ్ళా తిరిగి వచ్చాడు అని ఇతడు అభిప్రాయపడతా ఉన్నాడు. అయితే యోహాను ఎందుకు చంపించాడు అన్న విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇతని తమ్ముడు ఒకడు ఉన్నాడు, అతని పేరు ఫిలిప్. వీళ్ళ అమ్మ వేరు, ఫిలిప్ యొక్క అమ్మ వేరు. ఫిలిప్ యొక్క అమ్మ పేరు మరియం. క్రొత్త నిబంధనలో మరియా అని వచ్చే ఈ పేరు హీబ్రూలో మరియా కాదు, మరియం. ఇది బెరీత్లోకి అంటే పాత నిబంధనలోకి వెళ్ళిపోతే అక్కడ మరియం అన్న పదాన్ని మిరియం అనే పదంగా చూస్తాం మనం. చాలా పేర్లు క్రొత్త నిబంధనలో ఉన్న పేర్లు పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటాయి, కొంచెం మార్పులు. ఈ మిరియం పేరునే మరియం అని క్రొత్త నిబంధనలో రాయటం అనేది జరిగింది. ఈ ఫిలిప్ తల్లి పేరు మరియం, చాలా అందగత్తె. హేరోదు రాజుకి చాలామంది భార్యలు ఉన్నారు కనుక మరియం కూడా ఒక భార్య. అయితే ఈమె అత్యంత సుందరమైన స్త్రీ కనుక ఈమె ఎడల అతడికి అనుమానం. నేను లేనప్పుడు
మొత్తానికి ఎవరితోనూ తిరుగుతుంది అని అతని యొక్క అభిప్రాయం. అందుచేత ఇతడు ఆమెను హింసిస్తూ ఉండేవాడు. ఒక రోజున చంపేశాడు, మరియమ్మను చంపేశాడు. ఇప్పుడు తల్లి లేదు, ఆదరణ లేదు, మాటకారి కాదు, బలవంతుడు కాదు, బలహీనుడు, పరిపాలన చేతకాని వాడు ఫిలిప్పు. అందుకే అంతిఫాస్ అనుకున్నాడు, అరే నీకు పరిపాలించడమే చేత కాదు, నీకేమీ చేత కాదు, నీకెందుకురా రాజ్యం అన్న ఉద్దేశంతో అతని రాజ్యాన్ని ఈ అంతిఫాస్ కలిపేసుకున్నాడు. రెండవదిగా అతని భార్యను తెచ్చేసుకున్నాడు. ఇతని భార్య కూడా, ఫిలిప్పు భార్య కూడా చాలా అందగత్తె. ఆమెను తెచ్చేసుకున్నాడు. అదే హేరోదియా. హేరోదియా అనేది పేరు కాదు. హేరోదియా అనేది పేరు కాదు, హేరోది యొక్క వంశానికి చెందినది. అంటే రాయల్ ఫ్యామిలీ అన్నమాట. రాజ్య కుటుంబాన్ని రాయల్ ఫ్యామిలీ అంటారు. అక్కడికక్కడే వివాహాలు చేసుకుంటారు, బయటికి రారు వాళ్ళు, బయటికి ఇవ్వబడరు. బయటికి ఇవ్వాలంటే ఆ ప్రక్కనున్న ఏదైనా ఒక రాజ్యానికి రాజు ఉంటాడు కదా, ఆ రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేస్తారు. అయితే ఈ హేరోదియా మహాహేరోదు యొక్క కుమార్తె లేక మనమరాలు. ఆమెను తెచ్చుకొని ఉంచుకున్నాడు. అందుచేత యోహాన్ గారు వెళ్ళి, ఏ యోహాను? చాలామంది యోహాన్లు ఉన్నారు బైబిల్లో, కానీ ఇతనికి బ్యాప్టిస్ట్ జాన్ అని పేరు పెట్టడం జరిగింది. స్నానికుడైన యోహాను అంటే స్నానం చేయిస్తాడు అందరికీ. ఏ స్నానం? జ్ఞాన స్నానం అంటారు. దీన్నే మనం ఏమంటామంటే ప్రొటెస్టెంట్స్ బాప్తిస్మం అంటారు. బాప్తిస్మం ఇస్తూ ఉంటాడు అందరికీ. కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందండి, దేవుని తట్టు తిరగండి, సువార్తను నమ్మండి అని మొత్తానికి ఆయన చెబుతూ ఉంటే ప్రజలు, ఈయన ఒక ప్రవక్త అయి ఉంటాడు, అందుకే ఖండితంగా గర్జించి చెప్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ భయపడి నీటిలో మునిగి యోర్దాను నదిలో బాప్తిసాలు తీసుకున్నారు ఆయన చేత. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను అని ఇతనికి పేరు పెట్టడం అనేది జరిగింది. ఈయన పేరు హీబ్రూలో యోహానన్. యోహాన్ కాదు, యోహానన్. అయితే ఇతడు ఒక రోజున అంతఃపురానికి ఎదురుగా వచ్చి వీడిని అంతిఫాస్ని తిడుతున్నాడు. అరే అంతిఫాస్గా, నీకు మూడిందిరా, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు, నీ తమ్ముడు ఫిలిప్పు భార్యను తెచ్చుకొని ఉంచుకున్నావు, ఆ అమ్మాయితో నువ్వు కులుకుతున్నావు కనుక ఇది దేవుని దృష్టిలో నేరం అని చెప్పేసి తిడుతున్నాడు. ఫిలిప్పుకి కోపం, ఈ హేరోదుకి అంతిఫాస్కి కోపం వచ్చి జైల్లో వేసాడు, చెరసాలలో. చెరసాల పేరు ఏంటి అంటే, పాస్టర్లను అడగాలి, అయ్యా బాప్తిస్మిచ్చి యోహాన్ని ఒక జైల్లో వేశారు కదా, ఆ జైలు పేరేంటి అని. ఏంటి అన్నీ ఉంటాయా ఏంటి, ఇక్కడ మేమేమైనా ఉన్నామా అక్కడ, మమ్మల్ని అడుగుతామేంటి అని పాస్టర్లు రాగాలు తీస్తారు. పాస్టర్లు కూడా కొన్ని విషయాలు
తెలియాలి. నిఖీ మఖీరస్ జైలు పేరేంటి చెప్పండి? నిఖీ మఖీరస్ ఆ జైలు పేరు. అక్కడ వేసేసాడు ఆయన్ని, అక్కడ వేసాడు. అయితే అక్కడ వేసిన తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత ఎపిసోడ్లోకి మనం వెళ్ళి చెప్పుకుందాం. షాలోమ్. రెండో ఎపిసోడ్లోకి వెళ్దాం. షాలోమ్.